గ్రహించిన విషయం చెప్పాలి. అంటే ఇక్కడ పరమాత్మ స్వభావం విషయంలో పరస్పర విరుద్ధంగా కనపడే వాక్యాలు ఎలాగ క్లారిఫై చేశారో చెప్పాలి. మొన్నటి పాశ్రంలో ఎండ్రుమో రియల్ వినర్ అన్న దగ్గర, మళ్ళా ఎండ్రుమో రియల్ వోడు అన్న దగ్గర రెండు విషయాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయి, కానీ అవి ఎలాగ కనెక్ట్ అవుతాయి అని సాయించారు. ఆ సౌండ్ కొంచెం పెంచాలి, అది అందులో ఇలా ప్రశ్న అర్థమైందా వాళ్ళకి? ఇక్కడ మొన్న పాత్రంలో ఎండ్రుమో రియల్ వినర్ అన్న దగ్గర, ఎండ్రుమో రియల్ వోడు అన్న దగ్గర పరమాత్మ స్వభావం పరస్పర విరుద్ధంగా చెప్పినట్లు వాక్యం వస్తుంది అని సాయిస్తూ అక్కడ క్లారిఫై చేసిన విషయం ఏమిటి? ఎండ్రుమో రియల్ వినర్ ఎనడినై వరియవర్ ఎండ్రుమో రియల్ వడు నిండ్రవెంతిడరే. ఎప్పుడూ ఒకే స్వభావం కలిగిన వారు అని చెప్పడానికి దుర్లభమైన వాడు, ఎప్పుడూ ఒకే స్వభావం కలిగిన వాడు పరమాత్మ అన్నారు. ఏంటి రెండు పరస్పర విరుద్ధంగా కనబడుతున్నాయి కదా, వాటికి ఎలా సమన్వయము? ఇది అమ్మాయి ప్రశ్న. జయ శ్రీనివాసులు గారు. పరస్పర విరుద్ధంగా కనపడినట్లు ఉన్నా కూడా పరమాత్మనే అన్నిట్లో ఉండి ఆయననే నడిపిస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ 3 రకాల వెన్న పెట్టినా కూడా అలా కాదు. ఆ రెండు వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఎప్పుడూ ఒకే స్వభావం గలవాడని చెప్పడానికి కష్టం. మళ్ళీ ఎప్పుడూ ఒకే స్వభావం గలవాడు అన్నారు కదా, ఆ రెండు ఎలా సమన్వయిస్తాయి? పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా, అది ప్రశ్న. సరే అమ్మాయి ఇక్కడ పరమాత్మ మొదటి దగ్గర ఎండ్రుమో రియల్ వినర్ అన్న దగ్గర పరమాత్మ ఎటువంటి స్వభావం కలిగిన వాడు అని డిఫైన్ చేసి చెప్పలేమని అంటున్నారు. వెంటనే ఎండ్రుమో రియల్ వోడు అన్న దగ్గర ఎల్లవేళలా ఒకే స్వభావంతో వేంచేసి ఉన్నాడు అని దృఢమైన పరమాత్మ అని సాయిస్తున్నారు. కానీ ఈ రెండు క్లారిఫై చేసి చెప్పిన విషయం ఏంటంటే పరమాత్మ ఒకే రకంగా ఉన్న స్వభావం కలవాడు అని, తలుచుకోవడానికి దుర్లభమైన స్వభావం కలవాడు అని సాయించారు. అంటే పరమాత్మ ఇలాంటి వాడు అని చెప్పడానికి దుర్లభమైన వాడు అనే విషయం ఎప్పుడు అదే రీతిగా ఉంటుంది అని చెప్పదగిన వాడు అని అర్థం. ఎప్పుడూ ఒకే రకమైన స్వభావం కలవాడనే స్వభావం ఎప్పుడూ కలవాడు అని అర్థం. ఇప్పుడు బోధపడిందా? సరే, మళ్ళా రేపు కొంచెం ఈ ధ్రువయుడు అంటే వేదాంతార్థాలను చెప్పుకోవడం కనుక ఇంకా ఆరాయరప్పటి గారు ఇంకా విశేషంగా ఇంకా సాధించారు అని అవన్నీ చెప్పుకుంటే ఇది ఒకటే మనకి. అయిన తర్వాత మళ్ళీ మామూలుగా పరిగెడుతుంది.